ఇంకా రాలేదా? ఆడికొక్క పనే, ఊరంతా లడాయి పంచాయతీ తిరుగుతాకే టైం సరిపోదు ఆడికి. గండి తీసుకుంటే కాల్సేవండి, ఆగు. ఇంటర్ ఎంత రేటుకి వచ్చావు? మీకేం తెలుసు బాబాయ్ నా తెప్పలో? ఏం మాయరాగం? మా బాబు 1000 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇచ్చాడ్రా. ఏం సరిపోతాయి మనకి? అడిగి కనమన్నవారు మనల్ని, కన్నప్పుడు అవసరాలు చూసుకోవాలి, అడిగినప్పుడు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వడానికి చేస్తారట్రా. చేస్తారా? ఆ మాటలేంట్రా తండ్రిని పట్టుకుని? నువ్వు ఇలా ఉండటానికి కూడా కారణం వాళ్ళేరా. నువ్వు వేసుకున్న బట్టలు కానీ ఏదైనా ఆఫ్టర్ ఆల్ డబ్బుల కోసం తండ్రిని చచ్చిపోమంటున్నావు. సిగ్గులేదురా నీకు? అంత సీరియస్ అవుతావేంట్రా? నా పొజిషన్ ఉంటే నీకు తెలిసేది. అదే చేయటం ఏంట్రా? మరీ పేరెంట్స్ అంటే వాళ్ళు చురకనాయండి. మరి అవసరాలు చూడనప్పుడు దేనికిరా? రేయ్, మనల్ని అన్కండిషనల్గా లవ్ చేసేది పేరెంట్స్ మాత్రమే. ఒక ఫ్రెండ్ అయినా ఒక టైంలో కరప్ట్ అయిపోతాడు, పేరెంట్స్ మాత్రం అవ్వరు. అలాంటిది వాళ్ళని చచ్చిపోయే దాకా వచ్చావు చూడు, నిన్ను చూస్తుంటే నాకు సిగ్గేస్తా. ఏంట్రా ఎప్పుడు నేను అంత సీరియస్ అయిపోతున్నావు? సీరియస్ కాకపోతే ఏంట్రా, నేను మీలాగే ఎగిరి మా నాన్న చంపుకున్నా. ఏంట్రా ఏమైంది అసలు? మాది రాయవారం అనే ఒక పల్లెటూరు. అలా జో కొడుతూ పడుకోబెడుతున్నాడే ఆయనే మా నాన్న. ఆ పక్కన పడుకున్న పిల్లోడు నేనే. నాకే రోజు మా అమ్మ లేదన్న బాధ కలిగించకుండా పెంచాడు మా నాన్న. చిన్న రే, నువ్వు స్కూల్కి వెళ్ళు, నీ పొలం వెళ్ళి వస్తా. నానా మామిడికాయ తీసుకొచ్చా, వెళ్ళి తిను. చిన్న ఎట్రా? నాన్న మంచిది తీసానా? తీసుకురా. నాన్న బండి వేసుకెళ్ళనా? బండి వేసుకెళ్ళు. వెళ్ళి టవల్ తీసుకురా. ఈసారి కూడా బండి వేసుకెళ్ళా నాన్న. బండి కాదురా, కారు వేసుకెళ్ళు. టెక్కి నాన్న.
ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం మేము. ఇప్పుడు మా మధ్య దిండి ఎందుకు వచ్చిందంటే నా క్యారెక్టర్ మా నాన్నకి నచ్చట్లా. చిన్నప్పుడు ఆయన చెప్పింది వినేవాడిని, చదువుకునేవాడిని. అదే నాకు ఫ్రెండ్స్తో తిరుగుతున్నానని నా క్యారెక్టర్ నచ్చగా ఆయనకి నాకు గొడవలు అయ్యి ప్రజెంట్ ఇప్పుడు నాకు మా నాన్న గొడవ జరుగుతున్న రోజులు. రే రే అంటే నీకు ఎలాగో పని పాటలేదు, అయితే నాకుందగా. లే లే వెళ్ళా. రే 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 ఏంటి పనికి మాలనాడా, దరిద్రుడా. పని పట్టలేదా? ఈ రోజు నుంచి నీ పని చెడగొట్టమే నా పని. సన్నాసి. రే పనికి మాలనాడా, సాయంత్రం కాంతార కూతురు పెళ్ళి ఉంది, తొందరగా ఇంటికి వచ్చేయి, ఇటు వెళ్ళకుండా. మాట్లాడితే పని పట్టలేను, పని పడలేను నువ్వే అంటే నాకు పని పడిస్తాడు. ఆయన నుంచి పెళ్ళికి రంపా. ఏ ఎందుకురా? అయినా నువ్వు నేను బయటికి వెళ్తే ఎవరు తండ్రి కడుపులు అనుకోవట్లా, అన్న తమ్ముళ్ళు అనుకుంటున్నారు. 15 నెలలకి పెళ్ళిని చేసుకున్నావు, ఏ ఆగలేపోయేంటి? కక్కుతేం కాదరా, 15 నెలలకి గోడలు దుక్తుంటే మా బాబు పెళ్లి చేస్తాడు. ఇంకంతే, నువ్వు పుట్టావు, మీ అమ్మ చనిపోయింది, తీరా వస్తే నా జాతకం ఆడడానికి చూడలేదు, పెళ్లి చేసుకోవాలా. 15 నెలలకు పెళ్లి చేసుకుంటే పిల్లలు పోతారు, పిల్లల్ని అలాగే ఎడుతారు, అంతే. ఏరా ఖాళీయేనా? లేదు లేదు లేదు, చాలా బిజీ, ఖాళీ లేదు అసలు. బ్యాంకులో పండగలు పడి నువ్వు తెస్తావనుకున్నా, ఖాళీగానే అనుకున్నా, బిజీగా నువ్వు. సర్లే కానీ బ్యాంకులో పంటప్పులా అయ్యి లేదు, నేను ఖాళీ 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 ఖాళీ. సరే వెళ్ళు. ఎంత అవ్వాలి? 20,000. సరే. హలో బాబాయ్, మా నాన్న డబ్బులు తెమ్మని ఏటీఎం కట్టించాడు. 20,000 ఉన్నాయంట. సాయంత్రం మనం రచ్చ రచ్చ చేసేయచ్చు, మనల్ని వేసుకొచ్చే. ఏంటి వీడు ఇంకా రాలేదు? ఏటీఎం కార్డు ఇచ్చి తప్పని చేశా. వీడు చాలా లేట్ ఏంట్రా? లేట్గా తలపించండి. ఏటీఎం కార్డు ఇచ్చా, డబ్బులు డబ్బులు లేవు. తాగొచ్చావేంటి? లే ఏంట్రా తాగొచ్చావా? తాగలా. ఏంట్రా తాగావా? 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 అవును తాగేనేంటి ఇప్పుడు? ఏంటి? ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బులు తేరా అంటే ఆ డబ్బులతో తాగి తిరిగి ఆడుస్తావురా? రే నిన్నేరా రే, ఇన్నాళ్ళు పోరంబోక్ అనుకున్నావు, పచ్చి పోరంబోకలు తయారయ్యారా? ఏంటి పోరంబోకునా? నీ వల్లే తయారయ్యా పోరంబోకులాగా, నీ వల్లే. ఏరా నా వాళ్ళు తయారయ్యావా? నా వాళ్ళు తయారవడం ఏంటి? అవును నీ వల్లే తయారయ్యా. నేను చిన్నప్పుడు మాత్రం నా నాన్న బుజ్జి కన్నా అని మాత్రం బాగా పెంచి అమ్మని లోటంత తెచ్చి బాగా సాగనంపావు. అదే నేను వయసు వచ్చేసరికి మాత్రం నేనంటే కసి, నేనంటే పగ. నువ్వు మాత్రం ఫ్రెండ్స్ జరగచ్చు, నేను మాత్రం జరగ. అదే నువ్వు మాత్రం సాయంత్రం ఏదైతే లుంగి ఎగ్గొట్టుకొచ్చి నా బడ్డీ కొట్టు కూర్చోబెట్టి నీకైనా సరదాలు, మాకు లేవేంటి? మాకు లేవా? అవి నేను చేస్తే నీకు తప్పు అయిపోయింది, అదేగా నీ బాధ. నేను ఎలాగో నాశనం అయిపోయాను, నువ్వు నాశనం అవ్వకుండా చూసుకోరా. నేను తాగుడేంట్రా? తాగుడేంటి? అవును తాగుతాను, ఏం పీక్తావు? ఎదురుస్తావేంట్రా? నేను కన్నా నువ్వు నన్ను కన్నావా? నా ఇంట్లో తాగే ప్రవేశం లేదు, వెళ్ళిపో. నేను ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను. నువ్వు నన్ను అడిగి కన్నావేంటి? నన్ను అడిగి కనలా. సో నేను నా పర్మిషన్ లేకుండా కన్నందుకు నేను ఏం చేసినా భరించాలి, ఏం చేసినా భరించాలి. నువ్వే పో. పేదవా, వీడిని ఎంత ప్రేమగా చూసుకున్నాను, కానీ నేను చచ్చాక నా విలువేడు తెలుస్తుంది. తాగుమాత్రం
ఈ తాగుమతుడు ఇంట్లో ఉన్నప్పుడు నేను తాగుమతుడు. మా నాన్నేడి నాన్న. అమ్మా, తాగిన మధ్యలో ఏదో వాగేశానే, ఏదో వాగేశా. వెళ్ళిపోయాడా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడా? అయ్యో, ఆయన కోపలు వెళ్ళిపోయి ఉంటాడే. హలో రాజా, అరే రాత్రి ముందుకు పోయి మా నాన్న తిట్టేశాను రా కోపంలో. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు రా, నేను ఇంట్లో వెళ్ళిపోమన్నాను. అందుట్లో ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదురా. నాకు చాలా భయంగా ఉంది. రాత్రి ఒక పీడకలు వచ్చిందిరా, మా నాన్న పాము కసి చనిపోయినట్టు. నాకు చాలా భయంగా ఉందిరా, వెళ్ళి ఎతకరా ప్లీజ్ రా. నేను ఎతకడం ఏంట్రా? నీ నాన్న మీద నీకున్న ప్రేమ అంటే తెలుస్తుంది, నువ్వే వెళ్ళి ఎతగలరా? అరే అరే నాకు కొంచెం ఇబ్బందిగా ఉందిరా. నాన్న దగ్గర ఇబ్బంది ఏంట్రా, ఇల్లు ఎతకరా. అరే సరే, నేనే వెతుకుతాలే కానీ ఉంటా. మా నాన్నలా ఉన్నాడేంటి? నాన్న నాన్న నాన్న, ఏ నాన్న ఎక్కడ పడుకున్నావు? నాన్న సారీ నాన్న, ఎప్పుడు తిట్టా నాన్న, ఎప్పుడు తాగనన్నా, ప్లీజ్ నాన్న రా నాన్న, లోపలికి వెళ్దాం రా నాన్న. నాన్న లేనన్న. తమ్ముడు ఏమైందిరా? ఏమైంది? అన్న 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 మా నాన్నకి ఏదో అయిందన్న, కలిసి పడిపోయాడు. లోపల తీసుకెళ్దాం. మీ నాన్న పాము కరిసేసినట్టుందిరా ఇక్కడ. కళ్ళు కూడా తేలేసాడురా, నాడి కూడా ఆటలేదురా. కష్టమేరా. పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా? ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా? మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా? కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగే ఛాయా చరిత పుటలు, వెను చూడక ఉరికే కథలు. తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు. ఇది కాదే విధిరాత, అనుకోదేం ఎదురీత. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కనని కనను అంటుందా? ఎంత ప్రేమగా చూసుకున్నావు నాన్న నువ్వు నన్ను. నువ్వు చెప్పిన మాట వినకపోవటం, నిన్ను ఎదిరిగించడం చాలా తప్పే. దరిద్రంగా తయారవటం, కానీ అది తప్పని తెలిసిలోపే నువ్వు వెళ్ళిపోవటం చాలా తప్పు నాన్నది. నాన్న, అమ్మ అలాగే వెళ్ళిపోయింది, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను అంటున్నాను ఎలా నాన్న, ప్లీజ్ నాన్న. నేనే నా పగరికి
సారీ నాన్న, నాన్న సారీ. నా వల్ల నాకున్న నా పొగరు వల్ల మా నాన్న చెప్పుకున్నా, అందుకే మిమ్మల్ని నా వల్ల తయారవుద్దురా అంటున్నా. బాధపడగరా. పర్లేదురా. ఇంత జరిగిందా? మా నాన్న నేను చాలా జాగ్రత్త చూసుకోరు. మా నాన్న ఆమె చాలా ప్రేమగా ఉంటాడు రా. మా నాన్న మోసం చేయటం. నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ అడిగితే వరాలు ఇచ్చేవాడిని దేవుడు అంటారు, అడగకుండా జన్మనిచ్చే వాళ్ళని తల్లిదండ్రులు అంటారు. అమ్మ ప్రాణం పోసి జీవం ఇస్తే ఆ ప్రాణానికి ఓ రూపం ఇచ్చి వ్యక్తిగతంగా చేసే వ్యక్తి నాన్న. ప్రతి విజయంలో వెనకుంటూ బాధలోనైనా నేనున్నానని ఆసరా ఇచ్చే శక్తి నాన్న. నాన్న, లవ్ యూ ఫర్ ఎవర్. అన్నకు ప్రేమతో